గురువారం జరిగిన మ్యాచ్లో భారత్ 93 పరుగుల భారీ తేడాతో నమీబియాని ఓడించింది. రన్స్ పరంగా టీ20 ప్రపంచ కప్ చరిత్రలో భారత్కి ఇది అతిపెద్ద విజయం. గతంలో 2012లో ఇంగ్లాండ్ జట్టుపై సాధించిన 90 పరుగుల రికార్డుని సూర్యసేన తిరగరాసింది. అయితే ఈ భారీ విజయం వెనుక కొన్ని ఆందోళనకరమైన అంశాలు దాగి ఉన్నాయి. ఇది రాబోయే పాకిస్తాన్ మ్యాచ్ కి ముందు జట్టుని హెచ్చరిస్తున్నాయి. ఈ మ్యాచ్ లో భారత్ కేవలం 5 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు కోల్పోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. భారీ స్కోర్ సాధించినప్పటికీ టీమిండియా మిడిల్ ఆర్డర్ పర్ఫార్మెన్స్ ప్రశ్నార్థకరంగా మారింది. అమెరికాపై జరిగిన గత మ్యాచ్ లో లాగే ఇక్కడ కూడా లోయర్ మిడిల్ ఆర్డర్ తడబడింది. సంజు శాంసన్ ఆరంభం బాగున్నా దాన్ని భారీ ఇన్నింగ్స్ గా మార్చలేకపోయాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కేవలం 12 పరుగులకే వెనుదిరగ్గా రింకు సింగ్ వరుసగా 2 మ్యాచ్లో కూడా నిరాశపరిచాడు. అన్నిటికంటే భయంకరమైన విషయం ఏంటంటే ఇన్నింగ్స్ చివరిలో భారత్ కేవలం 5 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు కోల్పోవడం. ఇది జట్టు బ్యాటింగ్ లైనప్ ఒత్తిడిలో ఆరే తీరుపై అనుమానాలు రేకెత్తిస్తోంది. నమీబియా కెప్టెన్ గెరార్డ్ ఇరాస్మస్ వేసిన బౌలింగ్ స్పెల్ భారత బ్యాటర్ల బలహీనతల్ని బయటపెట్టింది. 4 వికెట్లు తీసి భారత జోరుకి అడ్డుకట్ట వేసిన ఇరాస్మస్ బౌలింగ్ తీరు ఆదివారం పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ లో పాక్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ నుంచి ఎదురయ్యే సవాలని గుర్తు చేస్తోంది. సైడ్ ఆర్మ్ బౌలింగ్ ని ఎదుర్కోవడంలో భారత్ ఇంకా మెరుగుపడాల్సి ఉందని ఈ మ్యాచ్ స్పష్టం చేసింది. టీమిండియా ఫేస్ చేస్తున్న ఈ ఇష్యూని ఓవర్కమ్ చేయాలంటే ఏం చేస్తే బాగుంటుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో పంచుకోండి.